ఊరుకున్నాడు. ఆ 12 రూపాయల బియ్యం రాజశేఖర రెడ్డి రాగానే 15, 20, 30, 40కి వెళ్ళిపోయింది. 6 నెలలు తిరిగేటప్పటికి 45 రూపాయలకి వెళ్ళిపోయింది. అప్పుడు బియ్యాన్ని 25 రూపాయలకి అమ్మాలని చెప్పి ఆర్డర్ వేసాడు. ఈ 45 రూపాయలకి 4 నెలలు కొన్నాక అప్పుడు 25 రూపాయలకి వస్తే 20 రూపాయలు మిగిలింది జనానికి. దాంతో అమ్మయ్య మిగిలింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది నాకే అనిపిస్తుంది 2009 నుంచి డబ్బులు కడతారు ఇన్కమ్ ట్యాక్స్. పోతానే ఉన్నాయి తప్పించి రూపాయి మిగిలింది లేదు. ఎంత పోతుందో తెలుసు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అబ్బా నాకు 2 లక్షల రూపాయలు, ఇది నాకు 50,000 మిగిలింది, నాకు 60,000 మిగిలింది, ఇది సంతోషపడ్డాం కదా. అట్లాగే ఇప్పుడు జిఎస్టీలో సంతోషపడ్డాం కదా. అట్లాగా రూపాయి పోతూ తగ్గింది అనుకోండి సంతోషం ఉంటుంది. అలా కాకుండా తెలియకపోతే అది వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. జగన్ ఏమో ఇచ్చేసేసి కూర్చున్నాడు, దాన్ని ప్రచారం చేసుకుని బటన్ నొక్కేయాలని ప్రచారం చేసుకున్నాడు కానీ పబ్లిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు పెన్షన్కి ప్రతి నెల వెళ్తున్నాడు జనంలోకి. అట్లాగే చివరికి కరెంటు గురించి కూడా ఇంటికి వెళ్ళి చెప్పండి అని ఎందుకు చెబుతున్నాడు ఆయన. పద్దాక జనంలో ఇంటరాక్ట్ అవ్వమంటాడు ఆయన. ఆయనేమో ఇంటరాక్ట్ ఎక్కువ ఓడారు, అప్పుడు ఈయనేమో అసలు ఇంటరాక్ట్ కాక ఓడాడు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది చెప్పలేని పరిస్థితి. అయితే జనాలు మాత్రం దీన్ని తక్కువగా అంచనేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. మహిళలు చూస్తారు. ఇప్పుడు మొన్నటిసారి బాగా కోపం వచ్చిన టైంలో తీసుకొచ్చి తల్లికి వందనం ఇచ్చారు. మళ్ళీ అది సెట్ అయ్యి అయినా ఇంకా కోపం పోలేదు అనుకున్న టైంలో ఉచిత బస్సు ఇచ్చారు. మేబీ వచ్చే ఏడాదికి అంటే దీపం ఒకటి ఇచ్చారు కదా,